హలో ఫ్రెండ్స్, ఇవాళ స్టాక్ వచ్చి హెచ్ఎఫ్సిఎల్. ఇది టెలికామ్ ఎక్విప్మెంట్స్ గురించి సంబంధించిన స్టాక్. మ్యానుఫ్యాక్చరింగ్, డెవలప్మెంట్ అండ్ డిజైనింగ్ చేస్తుంది. అయితే ఈ స్టాక్ వచ్చి ప్రీవియస్గా ఈ 142 జోన్ చాలాసార్లు రీట్రేస్ చేసింది అండ్ ఇది అసెండింగ్ ప్యాటర్న్ ఉంది. సో ఇది మన గ్రూప్లో పెట్టాను. హెచ్ఎఫ్సిఎల్ ఎంట్రీ వచ్చి 142 అబౌట్, టార్గెట్ వచ్చి 160 ప్లస్. అయితే దాంతోపాటు ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. అయితే ఇది గత ముందు డౌన్ ట్రెండ్ ఉండే, తర్వాత ట్రెండ్ రివర్స్ అయింది. ఇది ఏదైతే జోన్ ఉందో ముందు కన్సల్టేషన్ జోన్, సేమ్ అదే జోన్లో ఇప్పుడు ఈ మార్కెట్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మళ్ళీ 185 టార్గెట్, నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు తీసుకోవచ్చు. సేమ్ అలాగే ఎన్టీపీసీ కూడా డౌన్ ట్రెండ్ ఉండేంత. అయితే నిన్న బఫర్ జోన్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. ఇది పైనకి ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇది నేను ఇచ్చాను, మన గ్రూప్లో యాడ్ చేశాను. బై రేంజ్ వచ్చి 406 to 410 ఇచ్చాను. టార్గెట్ వచ్చి 430 చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. అలాగే ప్రీవియస్గా మనం తీసుకున్న స్టాక్స్ ఇది ఆబ్వియస్లీ నియర్ బై టార్గెట్ హిట్ అయిపోయింది. ఇది కూడా గ్రూప్లో పెట్టాను. ఇది కూడా యాక్చువల్గా టార్గెట్ హిట్, ఇది కూడా టార్గెట్ హిట్ అయింది అనుకుంటా చూపించాను. ఇక్కడ ఎంటర్ అయ్యాము, ఇక్కడ ఎగ్జిట్ అయ్యాము. సో అలాగే అన్ని మ్యాక్సిమం అన్నీ అబౌట్ టు రీచ్ ద టార్గెట్స్. కొన్ని ఎగ్జిక్యూట్ అయ్యాము. ఇది ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఏదైతే మన బై రేంజ్లోనే ఉంది. ఇంకా చూద్దాం, ఇంకైతే మన సపోర్ట్ దగ్గర రాలేదు. సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ చేద్దాం. ఇప్పుడైతే ఇది ఇంకా అట్లనే ఉంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కొత్త స్టాక్స్ తోటి కలుస్తాం.